నాన్న నుంచి ఏమన్నా మెమోరీస్ ఉన్నాయా అండి? ఉన్నాయి మేడం. మా నాన్న చాలా కష్టపడ్డారు. హ్మ్. అతని గురించి చెప్పాలంటే మాటలు రావట్లేదు. హ్మ్. ఇంకా లాస్ట్ మూమెంట్‌లో మీ నాన్నతో మాట్లాడినవి ఏమైనా గుర్తుకున్నాయా మెమోరీస్? లాస్ట్ మూమెంట్ అంటే మేడం, మేము ఇల్లు కొనుక్కున్నాము. హ్మ్. కూల్. కూల్. మీ ఇంటికొచ్చి చూడాలని ఉందమ్మా అన్నారు. హ్మ్. చూడలేకపోయారు. హ్మ్. ఓకే. కూల్. 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 ఇంకా మీకిష్టమైన సాంగ్స్ ఏంటండి? హ్మ్. పాడండి. మీ నాన్న మీ దగ్గరనే ఉంటారా ఎప్పుడు? మీ పక్కనే ఉండి మీకు ఎంకరేజ్ చేస్తుంటారు. సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. మీరు అస్సలు ఏడవాల్సిన అవసరం మా లేదు. ధైర్యం కూడా మా నాన్నే మేడం. యాహ్! ఖచ్చితంగా. ఓకే. ఎక్కువ ఆడపిల్ల పుట్టొద్దు అని అంటుంటారు కదా కొంతమంది. హ్మ్. ఆడపిల్ల గురించి అంటే హ్మ్. మగపిల్లడే కావాలి, ఆడపిల్ల వద్దు అంటుంటారు కదా. అట్లాంటి వాళ్ళ గురించి ఒక సాంగ్. యాహ్! పాడండి. కడుపులో పిండం కదలాడుతుండంగా గడియలు అమ్మ ఆనందపడుతుంది. దావాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులు ఆడపిల్లని తేల్చిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం చేస్తీరి అయ్యో దేవుడా. కడుపులో పిండాన్ని కత్తులతో కోసిరి ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బతుకు అరిటాకు చందమా అయ్యో దేవుడా. నువ్వే రాసినవా లోకమే రాసిందా చెప్పు బ్రహ్మదేవుడా. చాలా బాగా పాడారు. ఇప్పుడు మీరు ఆడపిల్ల గురించి పాట పాడారు కాబట్టి, సో, సమాజంలో ఆడపిల్లలకి చాలా దారుణాలు జరుగుతున్నాయి. రీసెంట్‌గా కూడా కోల్‌కత్తాలో ఒకటి జరిగింది. సో, మీరు ఆడపిల్లలకి జాగ్రత్తగా చెప్పాలంటే ఏం చెప్పగలుగుతారు? ఎలా ఉండాలని చెప్పగలుగుతారు? ఆ, ఎవరితోనైనా లిమిట్స్లో మాట్లాడాలి మేడం. అంటే ఆవిడ అలా మాట్లాడారు అని కాదు అక్కడ. హ్మ్. మనం ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఒకటి. హ్మ్. ఎక్కువ మూవ్ అవ్వకూడదు ఎవరితోని. మన విషయాలు ఎవరికి ఎక్కువ చెప్పకూడదు. హ్మ్. మన విషయాలు చెప్పినప్పుడే మనం అవతల వాళ్ళకి హ్మ్. చులకనైపోతాం. హ్మ్. అది వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు. క్యాచ్ చేసుకొని ఎప్పుడు మనల్ని దెబ్బతీద్దాం అన్నట్టు చూస్తారు. హ్మ్. అట్లాంటప్పుడు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా గానీ చెప్పకూడదని నాకు అనిపిస్తది. ఎక్కువ క్లోజ్ అంటే ఉండొచ్చు. మరీ అంత పర్సనల్ చెప్పుకునేంతగా ఉండకూడదు. ఓకే. ఇప్పుడు కానీ ఆ అమ్మాయి విషయం దారుణం. చాలా దారుణం అస్సలు. అదే ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్‌కి దానికి సంబంధం లేదు. నేను మామూలుగా హ్మ్. మనలాంటి వాళ్ళ గురించి చెప్పాను. హ్మ్. అదైతే పాపం ఆ అమ్మాయి అనుకోకుండా జరిగిన విషయం అది. వాడు శాడిస్ట్ అంతే. ఓకే. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది. ఒక మంచి సాంగ్ పాడండి. సాంగ్స్ వస్తున్నాయి గదా! వినాయకుడి పండుగ సాంగ్స్. అవును మేడం. పాడండి. మీకొచ్చింది పాడండి. ఆడపిల్లని గురించే పాడమంటారా? పాడండి. నేను దేవుడి గురించి ఇన్ని సాంగ్స్ అడుగుతారనుకోలేదు అట్లా. అవునా? ఆ! అంటే ఆల్‌మోస్ట్‌గా మీరు భక్తి అంటే గుళ్ళలో పాడుతుంటారు కాబట్టి వస్తుంటాయి గదా! సో, అదే అలా. మేడం. అంటే వినాయక సాంగ్ ఒకటి పాడతారు ఫస్ట్ అంతే. హుహు. ప్రార్థించేటప్పుడు దేవుడు వినాయకుడు ఒకటి పాడతారు. ఇందాక మీ దగ్గర పాడాను గదా! ఆది గణపతి. అట్లా పాడిన తర్వాత మిగతావన్నీ హ్మ్. అయ్యప్ప సాంగ్స్ అట్లాంటియయితే బాగొస్తాయి నాకు. హ్మ్. అయ్యప్ప, దుర్గమ్మ. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మన మహాకనక దుర్గా సాంగ్ అది చాలా పాడమంటారా? పాడండి. ఓకే. మీకొచ్చినవి పాడుతూనే ఉండాలి. మహాకనిక దుర్గా విజయ కనిక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనిక దుర్గా విజయ కనిక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనిక దుర్గా విజయ కనిక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. దేవీ నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచములు దాల్చిన కనక దుర్గాదేవి. భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి. లోక శాంతిని సంరక్షించే సుమత్రమూర్తి గాయత్రి. అక్షయ సంపదలెన్నో అవను జనులకు అందించే దివ్య రూపిణి మహాలక్ష్మి.
విద్యా కవన దాన మొసగు వేదమహి సరస్వతి, ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా, శత్రు వినాశని శక్తి స్వరూపిణి మహిషాసురమర్దిని, విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి, భక్తులందరికీ కన్నుల పండగ అమ్మా నీ దర్శనం, దుర్గమ్మ నీ దర్శనం, మహాకనిక దుర్గా విజయ కనిక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. వావ్, నైస్. అయ్యప్ప సాంగ్స్ ఎక్కువ పాడుతూ ఉంటాంటారు కదా, ఒక పాట పాడండి, అయ్యప్ప గురించి ఒక పాట పాడండి. మణిమాల దారుడా మహినేలే దేవుడా, నీ భక్తులు బ్రోవగా మాదరికి రావయ్యా, స్వామి రా 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 రా, అయ్య రా 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 రా, స్వామి రా 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 రా, అయ్య రా 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 రా. కాసాయం కట్టినోళ్ళు కఠిన దీక్షలున్నారు, నీలి వస్త్రమేసినోళ్ళు నియమముతో ఉన్నారు, నల్ల బట్టలేసినోళ్ళు నినే నమ్ముకున్నారు, నల్ల బట్టలేసినోళ్ళు నినే నమ్ముకున్నారు, అయ్యా ఓరయ్యా మా చెంత చేరరామయ్యా, స్వామి రా 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 రా, అయ్య రా 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 రా, స్వామి రా 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 రా, అయ్య రా 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 రా. పున్నాగలు సిరిమల్లెలు కాసి విరగబూసాయి, పన్నీరు చిలకరించి పూమాలలు గట్టాము, నీ మెడలో ఉండాలని నీ సేవలు పొందాలని, నీ మెడలో ఉండాలని నీ సేవలు పొందాలని, కొండంత ఆశగా దండగా మారాయి, స్వామి రా 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 రా, అయ్య రా 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 రా, స్వామి రా 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 రా, అయ్య రా 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 రా. చాలా బాగా పాడారు. ఇంట్లో పూజలు చేస్తుంటారా అండి? బాగా చూస్తే అర్థమవుతుంది, మీ పాటలు పాడుతుంటేనే అర్థమవుతుంది. సో అంటే ఎక్కువ ఏ దేవునికి నిత్యం పూజ దీపారాధన చేస్తామండి, మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు. మార్నింగ్ ఈవినింగ్ చాలా ఓపిక ఉందండి మీకైతే. ఓకే, వంటలు చేస్తుంటారా మంచిగా? వంటలు చేస్తాం మేడం. ఓకే, అంటే ఏ ఇష్టం మీకు? ఏ వంట అంటే ఇష్టం ఎక్కువ మీరు ఇష్టపడేది? మేము వెజిటేరియనే, మా వారు నాన్ వెజ్ తింటారు. అంటే పిల్లలు మేము అంత నాన్ వెజ్ తినము. ఆయన ఓకే. కోసం సండే స్పెషల్ నాన్ వెజ్ వండుతాను. ఆయనకి ఎక్కువ నాన్ వెజ్ ఇష్టం, అవే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి వండుతాను. ఓకే, ఏం చేస్తుంటారు నాన్ వెజ్ అంటే? చికెన్ ఫ్రై మ్మ్. అట్లా, ఓకే, అంటే మీ హస్బెండ్ కి ఎక్కువ ఇష్టమైన వంట? బిర్యానీ చికెన్ ఫ్రై ఎప్పుడైనా చేస్తారా ఇంట్లో బిర్యానీ? కంటిన్యూ ఎవ్రీ సండే ఉండాలి, లేకపోతే మా పెద్దోడు ఊరుకోడు, ఎప్పుడు పెట్టే ఫుడ్ అయినా ఇంకా స్పెషల్ ఏమి ఉండదు. పిల్లలకి ఏమైనా స్పెషల్ చేసి పెడుతుంటారా? స్నాక్స్ ఉండాలి కదా మేడం, 4 o'clock ఇంటికి వచ్చినప్పుడు తింటారు. ఎప్పుడైనా ఫుడ్ నచ్చలేదని మీ హస్బెండ్ చిరాకు పడ్డ రోజులు ఉన్నాయా ఏమైనా? లేదు మేడం, అడ్జస్ట్ అయిపోతారు, ప్రతిదానికి అడ్జస్ట్ అవుతారు. ఓకే, మీకు నచ్చే ఫుడ్ ఏంటండి? మీకు ఎక్కువ ఇష్టమైన ఫుడ్? పప్పు అండి. పప్పు. అందరూ చికెన్ మటన్ చెప్తారేమో అనుకుంటే పప్పు. ఓకే, మీరు చికెన్ తినరు కాబట్టి తినము, మ్మ్. పప్పు బాగా ఇష్టం. ఓకే, వెళ్తుంటారా బయటకి ఇట్లా ఫ్యామిలీతో ఇట్లా? వీక్లీ వన్స్ వెళ్ళకపోయినా 15 days వన్ టైం అయినా బయటికి వెళ్ళి. అంటే పిల్లలు అల్లరి బాగా చేస్తారేమో కదా, అవి కావాలి లేదు ఇవి కావాలి. మేడం, నిజంగా చెప్పాలంటే మా పిల్లలు చాలా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బాబు నన్ను ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నాడా? నిజంగా ఆ పిల్లలు నాకు అదృష్టం కొద్దీ పుట్టినట్టే. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మేడం పిల్లల వల్ల కూడా, ఓకే. మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ. ఓకే, మీకు ఇప్పుడు ఏ డైరెక్టర్ అంటే ఎక్కువ ఇష్టం అండి? అంటే పాటలు పాడే దాంట్లో, సింగింగ్స్ లో? సింగర్స్ లో అంటే మంగ్లీ గారు కూడా మన స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళే కదా. అవును. సో ఆవిడ్ని కొంచెం ఇష్టపడతాను. హీరోయిన్స్, హీరోలలో? చిరంజీవి అన్నయ్య. హీరోయిన్స్ లో? హీరోయిన్స్ లో సౌందర్య గారు ఇష్టం అండి. ఓకే, ఇప్పుడు కొత్తగా ఏమైనా మూవీస్ చూసారా? ఈ మధ్య అంటే చూడలేదు మేడం, ఎక్కడ పిల్లలతో అవ్వదు మేడం, ఇంట్లో ఈ సాంగ్స్ పాడుకోవటం, మీకులాగా ఇట్లా మీరు పిలిస్తే ఇంటర్వ్యూస్కి రావడం, ఇవే సరిపోతాయి. ఎందుకంటే మళ్ళీ 4 o'clock బాబు స్కూల్ నుంచి వస్తాడు, మళ్ళీ వాళ్ళకి ఏమైనా చేసి పెట్టాలి, ఈలోపు మళ్ళీ నైట్ వంటకి ప్రిపేర్ అవ్వాలి, ఆయన 6:30, 7కి వస్తారు. ఇంకా మూవీస్కి అవి ఏమి వెళ్ళం, తక్కువ. ఓకే, మీ హస్బెండ్ ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు కదా, తనకి ఏం చెప్పబోతారు లాస్ట్ లో? ఒక్క మాట ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అతనికి చెప్పటం కూడా తక్కువే మేడం, ఎందుకంటే థ్యాంక్స్ అని ఒక మాట చెప్పేస్తే పోయేది కాదు. ఎందుకంటే మాక్సిమం ఎవరు కూడా ఇంట్లో వైఫ్ని బయటికి పంపరు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు ఎలా ఉంటారు, ఇప్పుడు అందరూ అలా ఉండరు చెప్తున్నాను. బయటికి వెళ్ళి జెంట్స్తో మాట్లాడవచ్చు, లేడీస్తో మాట్లాడవచ్చు, చెప్పలేం కదా. మన ఇంటి అమ్మాయి బయటికి వెళ్ళి మాట్లాడడం ఏంటని కొంతమంది పంపించారు కదా. తను అట్లా ఏం లేదు, నువ్వు మంచిగా ఉండి
ఎక్కువ ఎవరికి లోకి ఇవ్వకుండా నువ్వు మంచిగా ఉండు, మంచిగా రా అని నాకు అంత సపోర్ట్ చేసిన అతనికి ఉత్తి థ్యాంక్స్‌తో సరిపెట్టడం కరెక్ట్ కాదు. హ్మ్. అతనికి నేను చెప్పేదేంటంటే, మీరు అన్నారు గదా! ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలని కాదు, చేసి చూపించాలి. ఎట్లా? హ్మ్. గౌరవంగా ఎళ్లి గౌరవంగా రావాలి. ఆయనకి మంచి పేరు పలానా వాళ్ళ వైఫ్ అని మంచి పేరు తెస్తే అతనికి అది నేను గిఫ్ట్ ఇచ్చినట్టే. వావ్! నైస్ అండి. ఆ!